నమస్కారం అండి. నా పేరు ధనకుమారి. తను మా మదర్ నిర్మలమ్మ. తను ఈ గమన్ హాస్పిటల్ కి రాకముందు 3 months నుంచి బాగా ఈ కాలు నరం అనేది బ్యాక్ లోయర్ పెయిన్స్ ఉంది అని అనింది. మేము ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగాను, ఏం రిజల్ట్ రాలేదు. తర్వాత ఒక మా రిలేటివ్ ఉన్నారు బంధువు, ఇక్కడ గచ్చిబౌలిలో గమన్ హాస్పిటల్లో సార్ రండి విజిట్ చేయండి అని చెప్పారు. బట్ ఇక్కడ సార్ రిపోర్ట్ చూసారు, ఎంఆర్ఐ తీయించుకున్నాను ఇంత ముందుకి. ఎంఆర్ఐ చూసి సేమ్ ఈ పొజిషన్ నీకు కరెక్ట్ గా నడవలేకపోతున్నావు, పెయిన్ తో ప్రాబ్లం అవుతుంది, నీకు సర్జరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. చేసుకున్న తర్వాత సర్జరీ ఎంత 1-2 days కి తను లేచి నడవగలుగుతున్నా అనేది తనలో తను ఎంత ఫీల్ అవుతుందో. ఎందుకంటే ఈ గమన్ హాస్పిటల్లో చేయించుకున్నాక ఇక్కడ ఉన్న స్టాఫ్ రిసీవ్ చేసుకోవడం కానీ, మెడిసిన్స్ మేము వెళ్ళకపోవడం, వాళ్ళే ఇక్కడ నుంచి ఫార్మసీ నుంచి తెప్పించడం, ఇక్కడ ఇచ్చేటటువంటి క్యాంటీన్ నుంచి ఫుడ్ మనం ఏమి వాళ్ళ ఆర్డర్ ప్రకారంగా ప్యాకేజ్ లోనే వస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ వల్ల తను ఎంత రికవరీ అయిందంటే వితిన్ 1 week లోనే సర్జరీ చేసినాక ఫ్రీగా నడవగలుగుతుంది, ఫ్రీగా అందరితో ఉండగలుగుతుంది, కూర్చోగలుగుతుంది. తినడానికి ఫుడ్ తీసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. సో రియల్లీ ఈ గమన్ హాస్పిటల్ వల్ల నేనైతే ఎంత హ్యాపీగా ఫెల్ట్ అవుతున్నానంటే, సో స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ గమన్ హాస్పిటల్. సో థ్యాంక్ యూ సో మచ్.